హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ రోటి పచ్చడి చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇది దోశ, ఇడ్లీ, తర్వాత పెరుగు అన్నంలో కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోయాలి. కొద్దిగా వేడైన తర్వాత శనగపప్పు, పచ్చెనగపప్పు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తీసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత ఈ శనగపప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని అవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 వరకు పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. కొత్తిమీర ఆకులు సపరేట్ చేస్తాను, అలాగే కాడలు సపరేట్ చేస్తాను. ఈ కాడలు అనేది లావుగా ఉన్నాయి, అందులో లేతగా కూడా ఉన్నాయి. అందుకే అవి కట్ చేసి ఈ విధంగా శనగపప్పు, వేయించిన శనగపప్పులో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇవి వేస్ట్ కాకుండా ఇలాగ రోటి పచ్చళ్ళలో వేసి మనం మిక్సీ చేసేస్తే బాగా నలుగుతుంది. అవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి చింతపండు అనేది మెత్తగా అవుతుంది. చూడండి, కాడలు కూడా చాలా వెంటనే సాఫ్ట్ అయిపోయినాయి. చాలా లేతగా ఉన్నాయి ఈ కొత్తిమీర కాడలు. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న శనగపప్పు, ఈ కొత్తిమీర, ధనియాలన్నీ వేసుకోవాలి. వేసుకొని పచ్చడికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, సగం కొత్తిమీరని ఈ ఆకుల్ని పచ్చిగానే వేసేసుకోవాలి. చాలా హెల్దీ అయిన రోటి పచ్చడి, అలాగే చాలా బాగుంటుంది. రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోయాలి. కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడి దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసేసుకున్న తర్వాత ఇది దోశ, ఇడ్లీ, అలాగే పెసరట్లకు కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.